హాయ్ అండి. 2 డేస్ స్పెషల్ గారెలను చికెన్ అండి. అందుకని గారెలకి మినపప్పు నానబోసుకున్నాం. చూసారా ఎలా నానినాయో, బాగా సూపర్గా నానినాయండి. ఇవి 4-5 అవర్స్ నానాలండి. అలాగ నానడం వల్ల బాగా సాఫ్ట్గా ఉంటాయి గారెలు, గట్టిగా ఉండకుండా. వాటిని బాగా కడుక్కోవాలండి. కొంచెం పట్టు మినపప్పు అండి చాలా మంచిది గారెలకి. కొంచెం పట్టు ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే కొంచెం బలము. మరీ అంతా తీసేస్తే దాంట్లో ఉన్నదంతా ఏముండదు. కొంచెం పొట్టుతో తింటేనే మినపప్పు బలమేనండి, కానీ పొట్టుతో తింటే బలం. అదిగో చూసారా, అలాగా కొంచెం పొట్టు మినపప్పు కనపడేటట్టు దాన్ని ఇప్పుడు మనం గ్రైండర్లోకి వేసుకోవాలండి. మనం మిక్సీ కన్నా కూడా గ్రైండర్లోనే బాగా సాఫ్ట్గా వస్తాయి గారెలండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిరియాలు వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది. గారెలు కూడా తొందరగా అరిగిపోతాయండి. టిప్ ఆఫ్ ది డే అండి. ఈ గారెల్లోకండి పైన మేము తోటకూర వేసామండి. పాల ట్రేలలో తోటకూర, నల్లేరు. నేను ఆల్రెడీ దీంట్లో వ్లాగ్ చేశానండి. షార్ట్ ఒకటి చేసి పెట్టాను ఆల్రెడీ. చూసారా తోటకూర ఎంత బాగా పడిగిందో. తులసి చెట్టు అండి. తులసి చెట్టు నేను మొన్న కార్తీక మాసంలో పెట్టుకున్నాను. అలాగే కలబంద. చూసారా తోటకూర ఎంత బాగా వచ్చిందో. తోటకూర చాలా బాగా వచ్చిందండి. చాలా ఫ్రెష్గా ఉంది. దీనికి ఏ మందులు వేయకుండా పెంచాం కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిది. దాన్ని మేము ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటున్నామండి. గారెల్లోకి తోటకూర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి. టేస్ట్గా ఉంటాయి, అట్లాగే హెల్త్కి కూడా చాలా మంచిది. తోటకూర బ్లడ్ని బాగా మనకి అవసరమైనంతకి పడుతుందండి. తోటకూర తినడం వల్ల, ఇలా ఫ్రెష్గా మన ఇంట్లో ఉన్న తోటకూర తినడం వల్ల ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. చూసారా ఎంత బాగుందో. ఫ్రెష్ది అప్పటికప్పుడు కోసిందండి. ఇది గారెల్లో మనం చిన్న చిన్న పీసెస్ వేసి తింటే ఉంటుందండి. దీన్ని తీసుకొని వచ్చేలోపు మనము జీలకర్ర వేసి ఒక్క తిప్పాలండి. లాస్ట్లో వేసుకోవాలి. తోటకూరని చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాగా స్మాల్ పీసెస్. ఈ తోటకూరని ఇప్పుడు పిండిలో కలిపేసుకోవాలండి. ఇందాక మనం గారెల పిండి వేసుకున్నాం కదా, దాంట్లోకి. ఈలోపు చికెన్లోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ 3 తీసుకోవాలండి. 3టిని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ వేసుకోవాలి. ఆ లోపు బాండీలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేగినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వాటికి. అందులో పక్కన బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నానండి. గారెలు వేసేసుకుంటున్నాను. అలాగా వేడి గారెలండి, చిల్లు గారెలు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా. ఈలోపు అది ఉడికిపోయిందండి. ఉడికిపోయిన టమాటాలు, ఉల్లిపాయలు ఉడికిపోయినాక చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకొని పసుపు, ఉప్పు, ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి, ఉల్లిపాయ, టమాటా అవన్నీ పేస్ట్ వేసుకొని కారం, వీటిని బాగా తిప్పుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలండి. బాగా ముక్కలకు పట్టేటట్టు కారం, ఆ పసుపు అవన్నీ. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. పక్కన గారెలు కూడా చూసారండి ఎంత బాగా వస్తున్నాయో. వేడి గారెలు అవిగోండి. అస్సలు ఆయిల్ పీల్చలేదండి. చాలా బాగున్నాయి టేస్ట్. చికెన్ లాస్ట్ స్టేజ్కి వచ్చిందండి. గరం మసాలాను చికెన్ మసాలా వేసేసుకున్నాము. ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మీకు చెప్పాను కదండి, స్మెల్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉంచుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 5 minutes మూత పెట్టుకొని మనం తీసేసుకోవాలి. ఆపేసేసుకోవచ్చు. చూసారా వేడి గారెలు, స్పైసీ చికెన్ వేసుకొని అందరి ప్లేట్లలో సర్వ్ చేశానండి. సర్వ్ చేసి వాళ్ళు ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. బాగా స్మెల్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది అన్నట్టుందండి. చికెను వేస్తున్నానండి. అందరికీ వేసి మా బాబుకి, మా పాపకి, మా హస్బెండ్కి,
మా మరిది వాళ్ళ పాప కూడా వచ్చిందండి ఇవాళ. తనకు కూడా వేస్తున్నాను. అందరికీ ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇస్తున్నానండి. తినేనండి మా మరిది వాళ్ళ పాప. చూసారా, చక్కగా తింటుంది. మా పాప అండి, మా పాపకి, మా బాబుకి, మా బాబు చూడు టేస్ట్ వస్తున్నాడు. ఆ చికెను, ఆ ఉల్లిపాయ, గారె ఫేవరెట్ మా అబ్బాయికి. సూపర్ అంట, చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ని కూడా ఇస్తున్నాను. మా హస్బెండ్ని కూడా టేస్ట్ చేయమని చెప్పాను, తీసుకుంటున్నారు. చాలా చల్లగా ఉందండి బయట. చల్లగా ఉండేసరికి బాగా ఇంట్రెస్ట్గా తింటున్నారండి. చూసారా, చాలా బాగా ఉడికిందని మొక్క చూపిస్తున్నారు. బాగుందంట, సూపర్ అంట. మా పాప కూడా తింటుంది. సూపర్ అంట. మా మధ్య వాళ్ళ పాప కూడా చూడండి, బాగుందంట. అందరూ బాగా తిన్నామండి ఆ రోజు. చాలా బాగా వచ్చింది. గారెలు కానీ ఆయిల్ అస్సలు పీల్చడండి. గారెలు, చికెన్ కానీ చాలా బాగా వచ్చిందండి. అలా చూసారా, గారెల్లోకి అలా సాఫ్ట్గా ముక్క బాగా ఉడికింది. దాన్ని గ్రేవీ వేసుకొని తిన్నామండి. చాలా 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 బాగున్నాయి. టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి. మా పిల్లలు అయితే అసలు ఎంత బాగా ఇష్టంగా తిన్నారో అండి. మామూలుగా అయితే గారెలు వేస్తే ఆయిల్ పీల్చుతుంది కదా, ఆయిల్ అసలు పిలవలేదండి. అది వేసుకునే విధానం బట్టి ఉంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉంది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇష్టంగా తింటున్నారు పిల్లలు. మా పాప అసలు తింది కానీ సూపర్ ఉందంట, బాగా తింటుంది. మా బాబుకి కూడా బాగా నచ్చింది. బాబుకి చికెన్ గారెలు అంటే ఫేవరెట్. చాలా బాగున్నాయి అంటున్నారు. ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని బాగా తింటున్నారండి. ఆనియన్స్ అప్పుడప్పుడు నంచుకుంటా బాగా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చికెన్ గారెలు. ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ అండి.